పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించును కాక. నిన్నటి దినాన యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం చదువుకున్నాం. అంతటా ఇశ్రాయేలీల పెద్దలు కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహములనే నిలుపుకొని దోషమును పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరము పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీలందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరుచునట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరము ఇచ్చుచున్నాను. కాబట్టి ఇశ్రాయేలీలకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు త్రిప్పుకొనుడి. ఇశ్రాయేలీలోను వారి దేశంలో నివసించు పరదేశుల్లోనూ ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని అభ్యంతరము తమ ఎదుట పెట్టుకొని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలెనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఆ మనుషులకు నేను విరోధుడై నేను యెహోవానని వారు తెలుసుకొనినట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలము చేసేదను. మరియు ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపూచిన వాడనై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేలీల్లో నుండి వారిని నిర్మూలము చేసేదను. ఇశ్రాయేలీలు ఇకను నన్ను విసర్జించి తొలగిపోకయు తాము చేయు అతిక్రమములన్నిటి చేత తమ్మును అపవిత్రపరచుకొనకయు ఉండి నా జనులగునట్లు నేను వారికి దేవుడనై ఉండునట్లు వారు అలాగన తమకు కలగజేసుకొనిన దోషమునకు శిక్ష నొందుదురు. ప్రవక్త యొద్ద విచారించు వాని దోషమెంతో ప్రవక్త దోషము అంతే అగును. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహు, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. బాటసారులు సంచరింపకుండా ఆ దేశము నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశము మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అట్టి దేశంలోని తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమొకటికై ప్రాణహానికరమైనంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందరు. ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలెనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగుళ్ళ చేతను ఈ 4 విధములు యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. వారు బయటకి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు
వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాన్ని గుర్తుపట్టి యెరూషలేము మీదకి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింపజేసినది అంతటినీ గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్వేతముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇంతటితో యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండు నడిపించునుగాక. ఆమెన్.